వ్యాప్తంగా సిపిఎస్ ఉద్యోగులు బ్లాక్ డేను నిర్వహిస్తున్నారు. బ్లాక్ డే ఉద్దేశం ఏంటంటే 2014 ఆగస్టు 23వ తారీఖున అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ 28 ద్వారా తిరిగి కొత్త రాష్ట్రంలో కూడా నూతన పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,72,000 మంది సిపిఎస్ ఉద్యోగులు, అదేవిధంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న 4,000 పైచీలకు సిపిఎస్ ఉద్యోగులు బ్లాక్ డే పాటిస్తున్నారు. ఎందుకంటే 2014 నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత తిరిగి పాత పెన్షన్ విధానానికి పోయే అవకాశం ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం జియో నెంబర్ 28 ద్వారా అందరినీ తిరిగి నూతన పెన్షన్లోకి నెట్టివేయడం జరిగింది. కాబట్టి అది ఖచ్చితంగా సిపిఎస్ ఉద్యోగులందరి పాలిట అది దుర్దినం బ్లాక్ డే. కాబట్టి దాన్ని మనం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం, మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం వీలైనంత త్వరగా వారు పాత పెన్షన్ తీసుకురావాలని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఎంతోమంది సిపిఎస్ ఉద్యోగులు అర్ధాంతరంగా చనిపోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడకముందే పాత పెన్షన్ పునరుద్ధరించి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు అంటే వాళ్ళు వేరే ఏం కాదు. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా పనిచేసి ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థిక భద్రత అనేది రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేనిఫెస్టోలు పెట్టిన ప్రకారం పాత పెన్షన్ను పునరుద్ధరించి సిపిఎస్ ఉద్యోగులకి మేలు చేయాలని సభా వేదికగా అనుకుంటున్నాను. రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, పునరుద్ధరించాలి పాత పెన్షన్ విధానాన్ని, రద్దు చేయాలి జియో నెంబర్ 28ను, రద్దు చేయాలి జియో నెంబర్ 28ను.